ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతోంది. ఈ మీటింగ్ కి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, షబీర్ అలీ, సిఎస్ శాంతికుమారితో పాటు ఉన్నత అధికారులు అటెండ్ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల పెంపు విషయంపై డిస్కషన్ జరుగుతోంది. అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని నిధులు కేటాయించాలని ప్రభుత్వం కోరుతోంది. ఇక రాష్ట్రాలకు పన్నుల ఆదాయం విషయంలో కూడా మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సంఘం టీంకు రిక్వెస్ట్ చేయనున్నారు. ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, మీటింగ్ లో ఏ అంశాలను సీఎం వివరించే ఛాన్స్ ఉంది? జ్యోతి, ప్రజాభవన్లో కొద్దిసేపటి క్రితమే 16th ఫైనాన్స్ కమిషన్ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు, తర్వాత ఈ ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, షబ్బీర్ అలీతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించిన దాంట్లోనే ప్రధానంగా దీని మీద ఈ అంశం మీదనే చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏదైతే ఈ సమావేశం స్టార్ట్ కాగానే కొద్దిసేపటి క్రితమే దీని మీద కొంత కమిషన్ సభ్యులుగా కూడా కొన్ని తన అభిప్రాయాలు రాష్ట్రానికి సంబంధించి ఏవేవి ప్రయారిటీగా ఉన్నాయి, సో కేంద్రము ఏ పథకాలు ప్రయారిటీగా తీసుకుంటుంది, రాష్ట్రం ఎలాంటి పథకాలు తీసుకుంటుంది, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో రాష్ట్రానికి కేంద్రం నుంచి వాటా ఎంత వస్తున్నది, సో ఇంకా ఎంత పెంచాల్సిన అవసరం ఉన్నది అనే దాని మీద డిప్యూటీ సీఎం కొద్దిసేపటి క్రితమే మాట్లాడండి. ఇక ప్రధానంగా ఇవాళ జరిగే ఈ చర్చలో, ఈ సమావేశంలో 16th ఫైనాన్స్ కమిషన్ ముందు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ రాష్ట్రాలకి రావాల్సినటువంటి పన్నుల వాటా 41% కేంద్రం ఇస్తూ ఉన్నది. అయితే ఈ 41% కాస్త 50% పెంచాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే దీని మీద చాలాసార్లు ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు, తర్వాత ప్రభుత్వ పెద్దలు కూడా దీని మీద మాట్లాడారు. ఈ కొంత పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి దీని మీద చర్చ జరిగింది. కాబట్టి ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ సమావేశంలో ఈ 41% నుంచి 50% ఈ పన్నుల వాటాలో వచ్చే ఈ సంబంధించినటువంటి ఈ పన్ను రూపంలో వచ్చే నిధులను 50% పెంచాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఇందులో డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని జనాభా ప్రాతిపదికన కాకుండా రాష్ట్రానికి సంబంధించి ఆయా రాష్ట్రాల సిచ్యువేషన్ను దృష్టిలో పెట్టుకొని, ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి దీని మీద కూడా ఇవాళ ఈ 16వ ఆర్థిక సంఘం సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని సూచనలు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం, పెద్ద ఎత్తున భారీ వర్షాలు పడ్డాయి. ఈ భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున నష్టాలు కూడా జరిగినాయి. ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనా ప్రకారం 5,000 కోట్లకు పైగా ఈ నష్టం జరిగినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. దీనికి సంబంధించి కేంద్రం నుంచి కూడా ఎంతో కొంత దీనికి సంబంధించి నిధులు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్రాన్ని కూడా ప్రభుత్వం నుంచి లేఖ రాశారు. కాబట్టి దీని మీద కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు ఈ రైతు భరోసా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా, రైతులకు సంబంధించినటువంటి ఈ రుణమాఫీకి సంబంధించి ఇవి రాష్ట్రానికి జీవన లేఖ లాంటివి. సో ఇట్లాంటి వాటిపైన కూడా కొంత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా కొంత ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని అదనంగా కొంత నిధులను కూడా కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఆర్థిక భరోసాను ఇచ్చే విధంగా ఉంటాయి కాబట్టి, రైతులను ఆదుకునే విధంగా ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటిపైన కొంత ఉదార సాభంతో కొన్ని నిధులు కూడా కేటాయించాల్సిన అవసరం ఉంటుంది అనే అభిప్రాయాలను అయితే ఇవాళ కమిషన్ ముందు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి చెప్పే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను అమలు చేస్తుంది, ఇప్పటికే ఈ కొన్ని కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని రైతులకు సంబంధించి లేదంటే ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి పేరుతో కొన్ని సంక్షేమ పథకాలు కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. సో ఇట్లాంటి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఆ రాష్ట్రాలకు సంబంధించి కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి కాకుండా రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజలకు ఏవైతే అవసరం ఉంటాయో ఆ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు అమలు చేస్తాయి, అభివృద్ధి దిశగా ముందుకెళ్లే ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఆ దిశగానే ప్రణాళికలు, ప్రయారిటీలు కూడా రాష్ట్రాన్ని ఉంటాయి. కాబట్టి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి కూడా నిధులు కూడా కేటాయించే విధంగా
ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పేసి ఇవాళ ఈ 16th ఫైనాన్స్ కమిషన్ ముందు చెప్పే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ సెస్ ఛార్జీలతో పాటు రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి. ఏదైతే సెస్ ఛార్జీలు ఉంటాయి, ఈ సెస్కు సంబంధించిన తర్వాత ఈ సర్ఛార్జీలకు సంబంధించిన దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఇవ్వాలి. అందులో ఎంతో కొంత వాటా ఇస్తే కొంత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాల అమలు తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతో కొంత ఉపయోగపడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఇవాళ జరిగే ఈ చర్చలో ఇవి కూడా చర్చించే అవకాశం అయితే ఉంటుంది. ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేసే విధంగా రాష్ట్రం అభివృద్ధి అయ్యే విధంగా కొంత నిధులను అయితే కేటాయించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏదైతే ఈ 16th ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో నిన్న కూడా వివిధ రాజకీయ పార్టీల నేతలకు సంబంధించిన వాళ్ళు కూడా దీని మీద ఏదైతే ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి ఈ 41% వాటా అయితే ఏదైతే ఉందో ఈ 41% వాటాను పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా చెప్పారు. తర్వాత ప్రభుత్వం తరపు నుంచి కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా దీని మీద ఇవాళ 16th ఫైనాన్స్ కమిషన్ సభ్యులకు ఈ సమావేశంలో చెప్పే అవకాశం ఉంటుంది. కానీ అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా ప్రధానంగా దీని మీదనే ఈ ప్రస్తావనే ఎక్కువగా ఉంది కాబట్టి ఈ అంశంలోనే చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి దాంట్లో ఈ 41% ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఈ 41% కూడా రావట్లేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 41% కాదు, దీన్ని మరింత పెంచి 50%కి ఇవ్వాలని చెప్పేసి ఇవాళ జరిగే ఈ సమావేశంలో చర్చించే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి కేంద్రం నుంచి కేటాయించాల్సినటువంటి నిధుల మీదనే ఇవాళ జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. జ్యోతి.